డాక్యుమెంట్లు ప్రతిది అడుగుతారా? కానీ దీనికి ఎందుకు శ్మశాన వాటికకి ఏడీబీ బ్యాంకు లోన్ ఇస్తుంది? మరి ఏం చూసిస్తుంది? పుర్రలను చూసిస్తుందా? పుర్రలని సాక్షిగా పెట్టుకుంటున్నారా? లేకపోతే శవాలని, ఆత్మలను, దయ్యాలను సంతకం పెట్టమంటారా? సాక్షి సంతకం, దయ్యాలను సాక్షి సంతకం పెట్టమంటున్నారా మీరు? ఓకే, సో ఇది పరిస్థితి. యాక్చువల్గా ఎక్కడ ఎట్లా నడవాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఏమన్నా ఉర్రలు గిర్రలు తగులుతాయి, మళ్ళీ అదొక పంచాయతీ. మళ్ళీ రాతో చెప్తుంది అదే దయ్యం, చాయా ప్లీజ్ రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకుపోయి వదిలేవన్నానని. అది పరిస్థితి. ఇగో ఇక్కడ వస్తుందండి, ఇది ఇంకో సమాధి. ఒకసారి మనం చూద్దాము. ఎస్, గోరఖ్నాథ్ మఠం వాళ్ళది. ఓకే, డేట్ ఎక్కడ ఉంది? తెలుగు లిపిలో 2014. 2014లో ఇంకా ఫ్రెష్ గా ఉంది. సమాధి చూస్తే చాలా నీట్ గా ఉంది, సిమెంట్ తో కట్టినారు. 2014 సంవత్సరంలోది సమాధి ఇది. ఇగో ఈ సింగిల్ రాళ్ళు కనబడుతున్నాయా మీకు? ఈ రాళ్ళు కనబడుతున్నాయా? ఈ కనబడే రాళ్ళన్నీ కూడా మరి సమాధులే. ఇవన్నీ కూడా, ఇవన్నీ కనబడే రాళ్ళన్నీ మీకు అక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ గిరిబాబు గారు అని ఆయన నించున్నారు కదా, అక్కడ చుట్టుపక్కల అవన్నీ కూడా రాలే మీకు కనబడేది. మొత్తం కూడా అన్ని సమాధులే అవి. మరి కైలాసనాథుడు కాటి కాపరిగా శ్మశాన వాటికలో ఈ ఆత్మలకు తోడుగా ఉంటాడు, ఈ సమాధులకు తోడుగా ఉంటాడు. మరి ఇప్పుడు మరి కైలాసనాథుడే కాపాడాలి. మరి వీటన్నిటిని రేవంత్ రెడ్డి ఇంటికి పంపుతాడా? లేకపోతే ఆయన కల్లోకి వచ్చి చెప్తాడా? దీనికోసం నేనెందుకు కల్లోకి రావాలి, పరమశివుడు కల్లోకి రావాలా రేవంత్ రెడ్డి కల్లోకి అని? అదొక డైలాగ్ మళ్ళీ. మరి అట్లీస్ట్ మరి బీజేపీ వాళ్ళు ఇప్పటిదాకా చప్పుడు వేస్తలేరు. ఎందుకు చప్పుడు చేయట్లే? దీనికి ఆనుకున్నటువంటి భూములన్నీ కూడా డిఫెన్స్ భూములు, మొత్తం డిఫెన్స్ భూములే. మరి డిఫెన్స్ భూములు మెయిన్ టార్గెట్ రేవంత్ రెడ్డికి. ఇప్పుడు వాళ్ళతో డీల్ మాట్లాడుతున్నారని తెలిసింది. బీజేపీ వాడు ఎవ్వడైనా చప్పుడు చేస్తుండా? రామచంద్రరావు అడ్వకేట్, క్రిమినల్ లాయర్. మరి ఆయన రామచంద్రరావు గారు వచ్చారంట, క్షమించాలి, సారీ. మరి రామచంద్రరావు గారు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, మరి సాంప్రదాయాలు పద్ధతులు అంటారు కదా. మరి ఇప్పుడు శ్మశాన వాటిక పుర్రలన్నీ బయటపడుతున్నాయి వీళ్ళు తవ్వుతా ఉంటే. సో ఇక్కడ సమాధి మీద గాంధీ విగ్రహం కట్టబోతున్నారు. మరి మనశ్శాంతిగా ఉంటుందా? మరి దయచేసి సమాధానం చెప్పాలా సార్? వచ్చారు సార్, చెప్పండి అసలు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పేది ఉందమ్మా, రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇక్కడ మేము మూసి డెవలప్మెంట్ గురించి మేమేం వ్యతిరేకం కాదు. ఒకటి ఏమంటే దాని గురించి డిస్ట్రక్షన్ అవసరం లేదు. వితౌట్ డిస్ట్రక్షన్ దే కెన్ గో టేకప్ డెవలప్మెంట్. క్లీన్ చేయొచ్చు. ముందు క్లీన్ కావాలి కదా. క్లీన్ కాకుండా ఈ ముందే తీసి పడేస్తా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ 420 కుటుంబాలు ఉన్నాయి, 420 ఫ్లాట్లు ఉన్నాయి. 2004లో అప్రూవల్ తీసుకొని 2010కి కంప్లీట్ చేసుకొని 2010 దగ్గర నుంచి ఇక్కడ మేము నివాసం ఉంటున్నాం. నేను ఉండటం మొదలుపెట్టి 14 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో ఉండటం మొదలుపెట్టి. మరి ఇన్ని కుటుంబాలు, కనీసం ఒక 60-70 కుటుంబాలు డిఫెన్స్ వాళ్ళు ఉంటారు. బికాస్ ఈ డిఫెన్స్ ఏరియా కనుక వాళ్ళు సర్వింగ్ వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లలు సర్వింగ్ అయ్యి వాళ్ళకి ఇక్కడ కొనిపెట్టినవి కానీ ఉంటున్నారు. ఇంకోటి ఉన్నారు అక్కడ ఒక లేడీ కల్నల్ కూడా ఉంది, ఒక ఆవిడ లేడీ కల్నల్ కూడా ఉన్నారు. డెడ్ బాడీస్ ఆఫ్ ది రాజ్పూత్ రెజిమెంట్ కార్గిల్ వార్ లో వాళ్ళ బాడీస్ ని ఇలా మోసుకుని వెళ్ళారు. ఇదేనా మన జై జవాన్ జై కిసాన్? మనం చేయవలసింది ఆర్మీ సోల్జర్స్ కి రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళని సెల్యూట్ చేయడం. కొంచెం రెస్పెక్ట్ లేకుండా 10,000 సార్లు చెప్పాం దట్ దేర్ ఆర్ డిఫెన్స్ ఆఫీసర్స్ అండ్ వాళ్ళ జాయింట్ వీల్ పెడతానంటున్నారు. జస్ట్ మా ఫ్లాట్ వెనకాతల ఆర్టిలరీ ఫైరింగ్ రేంజ్, బొఫోర్స్ గన్స్, హౌవిట్జర్ గన్స్. హౌ కెన్ జాయింట్ వీల్ మీద ఉన్నది మన ఇండియన్ సీక్రెట్స్. ఆ జాయింట్ వీల్ మీద లండన్ ఐ అంటారు, అలాంటి వీల్ మీద మన ఇండియన్ గన్స్ సీక్రెట్స్ చూడగలుస్తామా? ఆర్ వి అలౌడ్ టు సీ? ఐఎమ్ ఫస్ట్ టైం సీయింగ్
though I was an NCC cadet, that Indian security is being breached for some nonsense beautification without having any common sense. థర్డ్ థింగ్ ఈస్ మనం అసెస్మెంట్ చేసినప్పుడు ప్రజల తాలూకు అభిప్రాయం, యు ఆర్ సపోజ్ టు బి ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ అంటే ఏంటి? ఫార్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. మీరు ఖమ్మంలో ఎలా అయితే నాశనం చేశారో మేము ఎప్పుడు మర్చిపోం. అండ్ వీఆర్ నౌ డే డ్రీమింగ్, డే స్లీపింగ్ ఓన్లీ హౌ యూ కెన్ డూ ద సేమ్ థింగ్ ఎక్స్ట్రాపోలేషన్. అలాంటి చెత్త పద్ధతులు మీరు మా మీద పాటిస్తారు అని భయంతో మేము నిద్రలు సహం పడుకుంటున్నాం. కొంతమంది అయితే బహుశా స్లీపింగ్ పిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది డెమోక్రసీ కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పి టెన్షన్ అయిపోయి ప్రశాంతంగా నిద్రపోవట్లేదు. సో ఈ పర్టికులర్ వీడియో నాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ షుడ్ గో టు ది బీజేపీ డిఫెన్స్ మినిస్టర్స్ చేంబర్. ఆయన ఎందుకు గమ్మున ఉంటున్నాడు నాకు అర్థం కావడం లేదు. నోబడీ ఈజ్ స్పీకింగ్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు? అంటే మీరు డెవలప్మెంట్ ఇది చుట్టూ చేసుకోండి, కానీ ఈ శ్మశాన వాటికని కూడా తోగుతా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? అది చాలా బాధాకరం. అది మతపరమైన దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు కనపడతా ఉంది. ఇది డెఫినెట్ గా ఇది మాత్రం చాలా తప్పు. ఈ వీళ్ళ మతానికి కాదు, ఏ మతమైనా ఇటుపక్క చూసినా శ్మశానాలు ఉన్నాయి. బ్రిడ్జికి అటుపక్క శ్మశానం, ఇటుపక్క శ్మశానం, ఇది శ్మశానం. ఈ సంఘంలో గాంధీ గారి విగ్రహం పెట్టడం చాలా చాలా అంటే చాలా తప్పు. అది పెట్టకూడదు. అండ్ ఇంకోటి అసలు ఆ పుర్రెలు అవన్నీ చూడడానికి డేర్ ఉండాలి. మొత్తం పడుకున్న అంటే ప్రశాంతంగా పడుకున్న శవాలను వీళ్ళు తట్టలేపుతారు. ఇప్పుడు దాకా మీరు చెప్పిన వీడియోలో చూస్తే నిజంగా అవన్నీ ఫ్యాక్ట్స్. నేను ఫైనల్ గా ఒకటి చెప్పేది ఏంటంటే, రేవంత్ అన్న రీడిజైన్ చేసుకో. ఇప్పుడు నీకు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో రీడిజైన్ చేసుకోండి. రీడిజైన్ చేసుకొని ఇక్కడ వదిలిపెట్టి ఇంకో చోట పెట్టుకో. నువ్వు పెట్టుకో, గండిపేటలో పెట్టుకో, గండిపేటలో పెట్టుకో ఒకటి, హిమాయసార్ లో పెట్టుకో ఇంకోటి, లేదా ఫ్యూచర్ సిటీలో పెట్టుకో. ఉన్నాయి కదా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ ఏం చేస్తున్నావు? తెలంగాణ మొత్తానికి అక్కడ ఒక దాని ఏమంటారు, మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాం తెలంగాణ తరఫున ఫ్యూచర్ సిటీ. అక్కడ చక్కగా పెట్టుకో, 200 అడుగులు విగ్రహం పెట్టుకో, 200 అడుగులు ఎత్తి విగ్రహం పెట్టుకోవచ్చు, తప్పలేదు. మరి ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ ఫ్యూచర్ అంతా అక్కడ కనపడాలి కదా. ఇది కూడా ఒకటే, తప్పనిసరిగా పెట్టుకోవచ్చు మనం. దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ రేవంత్ కి నేను 1 కోటి 2 సార్లు చెప్పేదంటే, MGBS తీసేస్తావా? మెట్రో దాని పక్కన కొత్త కట్టిన మెట్రో తీసేస్తావా? ఏం చేస్తావు? మరి ఇదెందుకు ఇట్లా చేస్తున్నావు? రీడిజైన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇది ప్రాజెక్టు. ఇంకోటి ఏంటంటే, ఆయన గోదావరి నీళ్ళు ఇక్కడ తీసుకొస్తా అన్నాడు. గోదావరి నీళ్ళు ఎక్కడ కొండపోచంపల్లి కాడ నుంచి ఇక్కడ తీసుకొస్తా అన్నాడు. గండిపేటలో పోసి గండిపేట నుంచి తీసుకొస్తాడు. అసలు ఆ ప్రాజెక్టే దిక్కు దివాణం లేదు. ఇంతవరకు ప్రాజెక్ట్ DPR లేదు. మరి మాకు నోటీసులు ఎట్లా ఇష్యూ చేస్తాడు? నోటీసులు దీంట్లో సో మచ్ ఆఫ్ SIA అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తీసి పడేశాడు, దాన్ని ఎగ్జామ్ చేసి పడేశాడు సింపుల్ గా. ఇంకొకటి ఎకనామికల్ ఇంపాక్ట్, అది కూడా తీసి పడేశారు. ఇది కంప్లీట్ గా ఇది వినాశం సృష్టిస్తుంది. మోటో ఏందో తెలియదు, ఆ ప్రాజెక్ట్ ఏందో తెలియదు, ప్లాన్ తెలియదు, ఏం తెలియదు, డిమాలిషన్. ఇంకోటి ఈ చెట్లు కొట్టి నరికిస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఎన్విరాన్మెంట్ UNHRC ఏంటిది ఆ ప్రాజెక్టు, ఎన్విరాన్మెంట్ కాపాడుకోవడం అన్నది గ్రీన్ కారిడోర్. ఒక నది పక్కన చెట్లు ఉంటే నది ఉంటుంది, లేకపోతే ఆ భూమి తరలిపోతుంది, ఆ నది పాడైపోతుంది. దీని గురించి కూడా మేము పాయింట్లు రేస్ చేస్తున్నాం. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఇంకోటి, ఈ నదికి ఎంత ఏరియా వాటర్ షెడ్ ఉందో అది MDRC క్యాలిక్యులేట్ చేసి 199 అని చెప్పింది ఫిగర్. 150 కన్నా ఎక్కువ ఉంటే ఇట్ షుడ్ డెఫినెట్లీ బి యూనియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇట్స్ నాట్ ఎ స్టేట్ ప్రాజెక్ట్. సో మీలో ఎన్ని యూనియన్ ప్రాజెక్ట్, ఎందుకంటే పక్కన డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. అవును, స్టేట్ ప్రాజెక్ట్ ఇది. స్టేట్ ప్రాజెక్ట్, ఇది స్టేట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. అప్రూవల్స్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఏదైతే సార్ 199 acres 150 acres డిఫరెన్స్ చెప్తున్నారో, అది 150 acres దాటితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇది ఇప్పుడు ఈయనే తీసేసుకున్నాడు దీన్ని. స్టేట్ గవర్నమెంట్
అప్రూవల్ కూడా వీళ్ళు ఇచ్చుకున్నారు దీనికి. కనుక అది కరెక్ట్ కాదు. దీనివల్ల సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవుతాయి. ఇంకోటి ఫైనల్ గా ఇంకొకటి చెప్తున్నా, వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏం కాంపెన్సేషన్ మాట్లాడుతున్నారు? అవును సార్, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది అడుగుదాం అనుకున్నా. మీరు మీ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు, లేనే లేదు. దీనికి 3 రెట్లు 4 రెట్లు డబ్బులు మీకు ఇస్తామన్నారు, లేదు, 3 మీరు రెట్లు, 4 ఒప్పుకున్నారు, రెట్లు మీరు కాదు. యాక్సెప్ట్ చేశారని సంతకాలు పెడుతున్నారు. లేనే లేదు. మేము అబ్జెక్షన్ లెటర్స్ పంపిస్తున్నాం. మాకు 12th ఫిబ్రవరి రోజు మాకు నోటిఫికేషన్ ఇచ్చాడు. అది జనరల్ అందరికి ఇవ్వలేదు, కామన్ గా ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు. దానికోసం మేము ఇంకా 60 రోజులు టైం ఇచ్చాడు మాకు దాంట్లో నోటిఫికేషన్ ప్రకారం. ఈ 60 రోజుల టైంలో మేము అబ్జెక్షన్ లెటర్ సబ్మిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇవాళ రేపు వెళ్తున్నాయి మొత్తం 3 ఆర్డీఓకి, తహసీల్దార్ కి, ల్యాండ్ ఎక్విజిషన్ అడిషనల్ కలెక్టర్ కి ప్లస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి వెళ్తున్నాయి. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు డిపిఆర్ఏ లేదు ఈయనకు, ఎక్కడ ఏం పెడతాడో తెలియదు. ఇప్పుడు రీసెంట్ కమ్యూనికేషన్ ఏమంటే 13వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు డిపిఆర్ రిలీజ్ అయిపోతున్నాడు. డిపిఆర్ రిలీజ్ చేయకుండా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎట్లా లోన్ ఇస్తుంది? ఫస్ట్ థింగ్ ఇవ్వదు కదా. అది ఇచ్చేసిందని చెప్పి కమ్యూనికేషన్ చేస్తున్నాడు. మొన్న ఏడీబీ టీం ఒక 2 months బ్యాక్ విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు మా వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళి మీట్ అయ్యాం. మీట్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంతవరకు మాకు అసలు ఏమి ఎటువంటిది లేదు, గ్రౌండ్ వర్క్ ఇంకేం చేయలేదని మాట వాళ్ళు చెప్పారు. ఇక్కడ లీక్స్ ఏమిస్తున్నారు ఛానల్స్ లో, న్యూస్ ఐటమ్స్ లో, అయిపోయింది 4100 crores ఇచ్చేసారని చెప్తున్నారు. ఇంకోటి చెప్తా మీకు, ఇంకోటి చెప్తా. ఇది 2024 సెప్టెంబర్ లో ఒక ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ పంపించారు. అది ఏమైందో తెలియదు. వరల్డ్ బ్యాంక్ పంపించారు, మాకు సైట్ లో దొరుకుతాయి, అవి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి మాకు. ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది, హార్డ్ కాపీ కూడా ఉంది, PDF కాపీ కూడా ఉంది నా దగ్గర. అది ఏమైందో తెలియదు. మళ్ళీ మరి ఒక అదే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిందా అది కూడా మాకు తెలియదు. ఇన్ఫాక్ట్ మేము ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ కి లోన్ ఇవ్వద్దని మేము ఎప్పుడు చెప్పాం. డెఫినెట్ గా కావాలి. రీసెంట్ గా నిన్న మొన్న న్యూస్ లో చూసింది ఏంటంటే, నాగోల్ ఏరియాలో పాత BRS గవర్నమెంట్ లో వితౌట్ డిస్టర్బింగ్ ఎనీబడి, వితౌట్ రిలోకేటింగ్ ఎనీబడి, వితౌట్ డిస్ట్రక్షన్ ఒక 5 kilometers అటు ఇటు దాన్ని చేశారు, దాన్ని డెవలప్మెంట్ చేశారు. అక్కడే వాకింగ్ ట్రాక్స్ పెట్టారు, అక్కడే జెండా ఫ్లాగ్ పోస్ట్ పెట్టారు, అక్కడే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జిమ్స్, ఓపెన్ జిమ్స్ పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటిది ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే, మా అపార్ట్మెంట్ దీనికి బఫర్ జోన్ కాన్సెప్టే వర్తించదు. ఎందుకు? 2010 తర్వాతనే బఫర్ జోన్ కాన్సెప్ట్ వచ్చింది. 2010 కి ముందు బఫర్ జోన్ కాన్సెప్టే లేదు. 2010 లో ఉన్న బఫర్ జోన్ ప్రకారం 9 meters, 10 meters ఎక్కువ ఉన్న విడుతున్న ఫ్లో, వాటర్ ఫ్లోస్ కి ఉన్నది 9 meters. 9 meters ఎక్కడుంది? మాకు ముసికి దానికి ఎంత దూరం ఉంది? అక్కడ చూస్తే కూడా చాలా దూరం ఉంది. ఓకే. రెండోది 2012 లో ఇంకొక సర్క్యులర్ వచ్చింది. దాని ప్రకారం ఏం చేశారు, మున్సిపల్ కార్పొరేషన్ కంటే బయట ఉన్న రివర్స్ కి, రివలెట్స్ కాదు రివర్స్ కి 100 meters పెట్టాడు. మున్సిపల్ కార్పొరేషన్ లోన్ కొన్నాటికి 50 meters పెట్టాడు. మా లాంటి వాటికి 9 meters ఉంది. అది అప్పుడు ఇప్పుడు 9 meters. ఇది రివలెట్, ఇట్స్ నాట్ రివర్. దే ఆర్ నాట్ క్లారిఫైయింగ్ ఇట్. ఇంతవరకు బౌండరీ ఏంటో డిసైడ్ చేయలేదు. అక్కడ మా దగ్గర ఉన్న బౌండరీస్ ఏంటో డిసైడ్ చేయలేదు. ఏదో రాళ్ళు బాతుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు అఫిషియల్ గా ఎవరు డిసైడ్ అనేది ఎవరు చేయలేదు దాన్ని. ఇప్పుడు అదేం చేస్తున్నాడు, మమ్మల్ని సార్ట్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్. మీకు పోతుంది, మేము తీసేస్తాం, 50 meterలకు వస్తున్నారు మీరు. అరే నాయనా, మాది కానే కాదు. 2004లో మేము కట్టుకున్నాం, 2012లో నీ కాన్సెప్ట్ వచ్చింది, 2010లో నీ కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు అప్రూవల్స్ ఎట్లా ఇచ్చారు? ఈ 14 సంవత్సరాల నుంచి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మరి ఎట్లా ఇచ్చారు మాకు? ఎట్లా ఇచ్చారు? ఇవ్వకూడదు కదా, ఇచ్చారు, కట్టుకున్నారు, అయిపోయింది. నువ్వు రీడిజైన్ చేసుకో. ఇంతమంది డిస్టర్బెన్స్ ఎందుకు? నువ్వు ప్రాజెక్ట్ రీడిజైన్ చేసుకొని కట్టుకోవచ్చు, హ్యాపీ కట్టుకోవచ్చు, రీడిజైన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే నీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 100 acres ఉంది, ఇక్కడే గవర్నమెంట్ది. ఇప్పుడు ఆయన లెక్క ఏంటంటే, మాకున్న న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 250 acres కావాలా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కి. 250 acres కావాల్సి ఉంటే 100 acres గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్. 100 acres డిఫెన్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఒక 40-50 acres మాత్రం ప్రైవేట్ ల్యాండ్. దాంట్లో మా అపార్ట్మెంట్ మెయిన్ రోడ్డు దగ్గర ఫస్ట్ వచ్చేది, మేము ఎఫెక్ట్ అవుతున్నాం. అక్కడ 6 acres 34 గుంటల్లో మాకు కట్టారు. మాకు 5 అంతస్తుల బిల్డింగు. వాడు ఎట్లా పడగొడతారండి 5 అంతస్తుల బిల్డింగు? అక్వైర్ చేసి ఏం చేస్తావు నువ్వు? 5 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నావు. కైండ్లీ మా రిక్వెస్ట్ ఏమంటే, రీడిజైన్ చేసుకోండి మీ ప్రాజెక్టు. మేము కాదను,
మేము కాదను. ఇప్పుడు మొన్న 9వ తారీఖు నాడు కాడ నుంచి ఇప్పటిదాకా సగం మంది నిద్రనే లేదు, నిద్రపోతలేదు. ఎందుకంటే మా హార్డ్ అండ్ మనీతో కట్టుకున్నాం. మేమే పొలిటికల్ లీడర్స్ కాదు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో. గంటా చక్రపాణి గారు తెలుసు కదా, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆంధ్రజ్యోతి చీఫ్ ఎడిటర్ ఇదివరకు, ఆయన ఇక్కడ ఉంటాడు. జి వెంకటేశ్వర గారు అని ఆయన కూడా జర్నలిస్టే, ఆయన ఇక్కడే ఉంటాడు. వీళ్ళు కాకుండా ఒక 50-60 కుటుంబాలు డిఫెన్స్ పీపుల్ ఉన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సార్ డాక్టర్ ఆయన. దీనికి ఏమైనా మెడిసిన్ ఇస్తారా మరి రేవంత్ రెడ్డికి? ఇటువంటి ప్రాబ్లమ్స్ కి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? దిస్ ఇస్ కాల్డ్ మెగాలోమానియా. ఏం మానియా సార్? మెగాలోమానియా ఉందా ఎవరికి రేవంత్? అంటే యు ఆర్ టు కమ్ టు ది క్రౌడ్, ఓకే, ప్రజల మధ్య తిరగాలి, నాట్ ప్రజల నుంచి దూరంగా వెంకటేశ్వర స్వామి లాగా 7 కొండల మీద కూర్చుని ప్రజాసేవ చేయడం కాదు. ప్రజలు ఏం అడుగుతారో వాళ్ళ మాట వినాలి. అది సర్కారు మాకు కావాల్సింది. మేము దానికోసం మీకు ఓట్లు ఇచ్చాం. మీరు మమ్మల్ని వదిలేసి ఫస్ట్ 6 నెలలు ప్రజావాణి జరిగింది ఫ్రైడే బేగంపేటలో, మేమంతా లైన్లో నుంచి వాళ్ళని. ఇప్పుడేమో ఉల్టా అయిపోయింది, అందరూ తిడుతున్నారు. రైట్. ఇప్పుడు ఈ మెగాలోమానియాకి ఏమైనా మెడిసిన్ ఉందా? మరి ఏమంతా నాకు చెప్తాను, స్పెషల్గా వేసుకోమని చెప్తాను. సో ఇది పరిస్థితి.